హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములకు వద్దాం. అందరికి కూడా ఈస్టర్ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. దేవుడు మీ జీవితంలో పునరుత్థానపు ఆశీర్వాదములు అన్నీ కూడా మీ కుటుంబంలో మీ జీవితంలో దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. మరి సార్వత్రిక సంఘము వేకువజాములోనే మరి అనేక సంఘాలలో మరి వేకు అనే దేవుని నామాన్ని స్తుతించడం అనేటటువంటిది ఆనవాయితీ. మరి 4 గంటలకే మరి ఇంకా చాలా చీకటి ఉన్నప్పుడే యేసు ప్రభు లేచినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మరి అనేక మంది 4 గంటలకే చర్చిల దగ్గర వెళ్ళి దేవుని యొక్క పునరుద్ధానపు యొక్క ఫీల్ మరి ఆ యొక్క ఆయన లేచినటువంటి దృశ్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. మరి మన సంఘంలో కూడా మరి 4 గంటలకు మనం చాలాసార్లు చేసినాం. దేవుని యొక్క కృప. సెంట్రల్ చర్చ్లో కూడా పొద్దున్నే ఆరాధన జరిగింది. మరి నేను మెథడిస్ట్లో ఉన్నప్పుడు 4 గంటలకి లేచి ఈస్టర్ గుట్ట అని ఉండేది, అక్కడికి వెళ్ళేవాళ్ళం పొద్దున్నే లేచి. సో కాబట్టి మరి దేవుడు మనకిచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము. చిన్నగా కొద్దిసేపు దేవుని ఒక వాక్యమును మనం ధ్యానం చేద్దాం. 15వ అధ్యాయము 17వ వచనం. క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను పాపములోనే ఉన్నారు. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలయ్యా. రాములం ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ దాసులు ప్రార్థించగా బిడ్డను ముట్టినారు, స్వస్థపరిచినారు, అందులో బట్టి నీకు స్తోత్రాలు. మరి వచ్చిన సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి యొక్క ఈస్టర్ సన్ రైజ్ సర్వీస్ కార్యక్రమము ఉదయకాలం మొదలుకొని సార్వత్రిక సంఘం ఆయా స్థలాలలో నిర్విరామంగా మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. మరి మా సంఘం అయితే ఈ రీతిగా నా తండ్రి సంఘారాధనలో ఈస్టర్ పునరుద్ధానపు శక్తి ద్వారా మేము కూడా ముందుకు సాగడానికి మీరు మాకు ఇచ్చినటువంటి తరుణం కొరకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, జీవం గల తండ్రి, చదవబడిన లేఖన భాగం ద్వారా నాతో మాతో మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తివంత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, రక్షణ జీవితంలో అతి కీలకమైనటువంటి విషయాలు 3 ప్రత్యేకంగా ఉంటాయి. ఆ 3లో ఒకటి ఏంటంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం. అంటే 7 days యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము అనేటటువంటిది కీలకమైనటువంటి పాత్రను సంతరించుకుంటది. ఇక్కడ 15వ అధ్యాయములో మనం గమనిస్తే 3వ వచనంలో అంటున్నాడు, నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశం మొదట మీకు అప్పగించుకుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు ఏమయ్యాడండి? మృతి పొందాడు. లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తం క్రీస్తు మృతి పొందను, సమాధి చేయబడిన, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడింది. ఈ 3 కీలకమైనటువంటి పాత్రను సంతరించుకుంటాయి. యేసు ప్రభుల వారు సిలువలో మన పాపముల నిమిత్తం మరణించినాడు, మన పాపముల నిమిత్తమై పాతిపెట్టబడ్డాడు. అదే రీతిగా మనల్ని కూడా తనతో పాటు లేపడానికి తిరిగి లేచినాడు ఆయన.
ఏమై ఉన్నాడు యేసు ప్రభుల వారు? యేసుక్రీస్తు లేపబడకపోతే అంటున్నాడు ఇక్కడ, క్రీస్తు లేపబడిన యెడల మన విశ్వాసము వ్యర్థమే. ఈరోజు క్రైస్తవులు దేవుని నమ్ముతున్నారు, లోకస్తులు కూడా దేవుని మీద విశ్వాసం వస్తున్నారు. కానీ మన విశ్వాసం వ్యర్థమైన విశ్వాసం కాదు. అంటే అర్థం ఏంటంటే చాలా మంది విశ్వాసం వ్యర్థమైన విశ్వాసం అయిపోతున్నది. ఎట్లా అయిపోతుందంటే యేసు ప్రభు లేపబడలేడు అని నమ్ముతున్న ప్రతి వాని విశ్వాసం వ్యర్థమైపోతుంది. ఇక్కడ కొంతమంది ఆ రీతిగా అనుకుంటున్నారంట, ఆయన లేపబడలేదు అనుకున్నారు వీళ్ళు. 12వ వచనంలో క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు? పౌలు చాలా స్పష్టంగా చేస్తున్నాడు, యేసు ప్రభు లేపబడ్డాడు. కానీ మొదటి శతాబ్దంలో కొందరు నమ్మలే. మనుషులు చచ్చిపోయాడు ఎట్లా వేస్తారండి? ఇప్పటిదాకా ఎంతో మంది చచ్చిపోయినారు కదా, అందరు అక్కనే పోయిండు. చచ్చిపోయిన ప్రతి వాడు చచ్చిపోయాడు పోయాడు పోయాడంటే పోతారు వాళ్ళు, మళ్ళీ వచ్చి రావడం అనేది ఉండదు కదా. ఆయన చచ్చిపోయాడు అని చెప్తా ఉంటాం కదా. కాబట్టి చనిపోయాడు పోయాడు అంటాము, రావడం అనేది ఉండదు, పోవడమే ఉంటది కదా. మొదటి శతాబ్దంలో కొందరు నమ్మలే మృతుల పునరుత్థానమును. ఎవరయ్యా వీరంటే యేసు ప్రభు, అంటే ఇజ్రాయెల్ జనాంగంలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా, అన్య జనులు గారు. 13వ వచనంలో మృతుల పునరుత్థానము లేని ఎడల అంటున్నాడు. మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, విశ్వాసం వ్యర్థమే. మరి ఎందుకు నమ్ముకుంటారు మీరు ఇంకేసు ప్రభువును? దేన్ని బట్టి మీరు విశ్వసిస్తున్నారు? క్రీస్తు లేపబడని ఎలా మేము ఇస్తున్న సాక్ష్యం కూడా వ్యర్థం కదా. కాబట్టి రక్షణ జీవితంలో మనం చాలా సీరియస్ గా నమ్మాల్సినటువంటి విషయం ఏందయ్యా అంటే యేసు ప్రభు లేపబడ్డాడు, ఆయన పుట్టాడు అని నమ్మడానికి పెద్ద శక్తి అవసరం లేదండి. ఎందుకంటే సామాన్యంగా లోకంలో ఎంతమంది పుడతారు. ఆయన చనిపోయాడు, సరే ఏ రీతిగా చచ్చిపోయాడో, సిలువకేసి కొట్టిండ్రో, ఎట్లా చచ్చిపోయాడు అనేది అది నమ్మడానికి కూడా పెద్ద విశ్వాస సీరియస్నెస్ అవసరం లేదు. లోకంలో ఎంతమంది పుట్టారు, ఆయన కూడా పుట్టాడని నమ్మొచ్చు. ఎంతమంది చనిపోయారు, ఆయన కూడా చనిపోయాడని నమ్మొచ్చు. కానీ తిరిగి లేచినట్టు నమ్మడానికి అసాధారణమైన శక్తి కావాలి. తిరిగి లేచినట్టు చెప్పడానికి యేసు ప్రభుల వారు తిరుగులేని నిరూపణలు చెప్తాడు. ఆయన ఇంతకుముందు అన్నగారు గుర్తు చేశారు. ఒక మగ్దలేని మరియు వేరొక మరియు ఏంటండి, లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం గమనిస్తే యేసు ప్రభు తిరిగి లేచినటువంటి సంభవాలన్నీ స్పష్టంగా రాసినటువంటి అధ్యాయం అది. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచినటువంటి సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి ఎదుకు వచ్చి సమాధి ముందర ఉండినటువంటి రాయిని దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరు గాని ఏంటండి సమాధిలోకి ఎట్లా వెళ్తారు? ఇప్పుడు మన దగ్గర సమాధి పెట్టే పద్ధతి వేరు. చచ్చిపోతే భూమి దొవ్వి భూమిలో కప్పేస్తాం. కానీ ఇజ్రాయెల్ జనాంగంలో సమాధి చేసే విధానాలు వేరు. వాళ్ళు ఒక కొండకు ఇట్లా గోల్లా దోగుతూ ఉంటారు అనమాట. చుట్టూ కొండ ఉంటుంది కదా, కొండ అంటే ఎందుకు పనికేదు కాబట్టి మరి అక్కడ ఇల్లు కట్టలేము, ఏం చేయలేము కనుక చుట్టుముట్టు అంతా తోకుంటే సమాధులు అంట ఒక గోల్లాగా తోవి అందులో పెడతారు. ఒక గుహ తవ్వి ఉన్నది, దానికి ఒక రాయి పొరలించి ఉంటుంది. అది సమాధి చేసేటువంటి విధానం. ఇప్పటికి కూడా అక్కడికి వెళ్తే అదే ఉంటుంది. అక్కడ కొండ చుట్టుముట్టే సమాధి చేసే ప్రభు సమాధి కనబడి. ఇక్కడ ఒక సమాధి ఉన్నది, దానికి రాయి ఉన్నది. ఆ రాయి దొరలించబడింది. అది ఎందుకంటే సమాధి ఇప్పుడు మనము ఇప్పుడు మనం చేస్తున్న సమాధుల దగ్గర చూస్తే ఆ తవ్విన మట్టి తవ్వడానికి ఎంతమంది కావాలి? ఒకటి తవ్వుతారా? తవ్వడానికి 4 కావాలి, ముయ్యడానికి 4 కావాలి. ఒక్కరు చేసే పని కాదు అది. ఆ రాయి కూడా దొరలించబడి పెట్టినంటే అది ఒక్కరితో అయ్యే పని కాదు. అందుకే మరియా మగ్దలేని మరియ చాలా
బరువైన రాయి కదా, అది మనకి ఎవరైనా తోడడానికి కావాలి కదా. అది ఎలా సాధ్యమో మనకు తీయడము, సుగంధ తైలములు పోయాలి అంటే వాళ్ళ ధైర్యాన్ని గమనించండి. అంటే ఇప్పుడు చనిపోయిన డెడ్ బాడీని పెట్టుకుంటే ఇంటి మంది పక్కకున్నప్పుడే ఇంట్లో కొందరు భయపడతారు. రాత్రిలో చచ్చిపోయిన మనిషి ముఖం చూడడానికి రాత్రి టైంలో చుట్టుముట్టు మంది ఉన్నప్పుడే. ఆమె ఒక్కతి స్త్రీ సమాధిలో తోటపోయింది. సమాధిలో ఉన్నటువంటి క్రీస్తుకు తైలం పూస్తుందంట. ఎంత ధైర్యం ఉండాలి ఆ పని చేయాలంటే. మన పోతాం మా సమాధుల తోట రాత్రి 7 అయిందంటే పోము. అక్కడ జర్ర పిల్ల వచ్చినా కుక్క వచ్చినా అంటే వాళ్ళు ఎంత వస్తాం మనం. కానీ మరియమ్మ అంకితమైందనమాట. ఏసై పట్ల ఆమెకున్న ప్రేమ ఎంత విలువైందో తెలియజేస్తున్నది. అక్కడ అంటాడు, వీరు వెళ్ళారు అక్కడికి, ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గురించి వారికి ఏమీ తోచకుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి ఎదుకు వచ్చి నిలబడి ఉండిరి. వారు నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో బతుకుచున్నారు. జీసస్ క్రైస్ట్ అనేటటువంటి వ్యక్తి ఇప్పుడు మృతుల సమాజంలో లేడు. ఆయన సజీవుడై ఉన్నాడు. ఇది ప్రపంచానికి దేవదూతలు ఇస్తున్న సందేశము, పరలోక సైన్య సమూహం ఇస్తున్న సందేశము. ఈ మాట అన్నదికే శిష్యులను కొట్టారు. అపోస్తలులను చంపిన ఉద్దేశం ఏంది? యేసుబాబు పుట్టిండంటే ఎవడు కొట్టాడు? ఆయన పవిత్రమైనటువంటి జన్మభూమిలో పవిత్రమైన జన్మెత్తిందంటే ఎవరు కొట్టరు? సిలువలో మరణించినట్టే మాకు తెలిసిపోయి చాలా మంది సిలువలో చంపినాం కదా అనుకుంటారు. అట్లా కూడా పెద్ద ఆశ్చర్యపడరు. కానీ ఆయన తిరిగి లేచిందంటే అందరికి కోపం వచ్చింది. శిష్యులను చంపడానికి గల కారణం అది. పౌరుని చంపడానికి, పేతురును చంపడానికి. ఆ యేసు లేచి ఉన్నాడు. ఇది వారి సాక్ష్యం. అపోస్తుల కార్యము దయచేసి మీరు గమనిస్తే 2వ అధ్యాయములో మీరు చూడండి ఒకసారి. 31వ వచనంలో, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు ఆయన పునరుత్థానమును గూర్చి దావీదు చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నాడు. ఈ యేసును దేవుడు లేపెను, మేమెందుకు సాక్షులం. We are the witness for Christ, not that deed. We are the witness for Christ as a resurrection Christ. లేచిన క్రీస్తుకు మేము సాక్షులము. దూత గారు వచ్చి అంటున్నారు, ఏమని తెలుసా? ఆయన సజీవుడై ఉన్నాడు, వారిని మీరెందుకు వెతుకుచూ ఉన్నారు. సజీవుడైన వారిని ఎందుకు వెతుకుచున్నారని చెప్పి అన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు గనుక ఇక గలిలయలో ఉండు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమున లేపబడవలసి ఉన్నది అంటాడు. ఇక్కడ లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట 7వ వచనంలో జ్ఞాపకము చేసుకోనండి. అంటే వీళ్ళు ఏంటి? యేసుప్రభు మాటలు విన్నారు కానీ నమ్మలే వీళ్ళు ముందుగా. ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే యేసుప్రభు చెప్పలేదా అనేక సార్లు? నేను చనిపోతాను, నాకు యోధులు కొరడా దెబ్బలతో నన్ను హింసించి సిల్వకే చంపుతారు, తిరిగి నేను 3వ దినాన్ని లేస్తానని యేసుప్రభుల వారు అనేక స్థలాల్లో జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఆయన వీళ్ళు మర్చిపోయిండు, నమ్మలే ఆయన మాటల్ని. చనిపోయిండు కానీ ఆయన లేస్తానని చెప్పిండు కానీ ఏవో అట్లా బోధ ఉపదేశం అయ్యుండొచ్చులే, నిజంగా జరుగుతుందా అని అనుకున్నారు వీళ్ళు. దూత గారు అంటున్నారు, మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ మాటల్ని. అంత ఈజీగా మీరు ఎట్లా టెక్నిషన్ తీసుకుంటారు యేసు ప్రభు మాటల్ని? ఈరోజు ప్రభు యొక్క రాకడా బహు సమీపంగా ఉన్నది. అవి కల్లిబొల్లు కబుర్లు కట్టుకథలు కావు, అవన్నీ కూడా వాస్తవమైన మాటలు. అవన్నీ కూడా రేపు యేసు ప్రభు రాకడ వచ్చినట్టు అంటాడు, మీరు జ్ఞాపకం చేసుకోండి నేను చెప్పిన మాటల్ని, నా నాకరు చెప్పిన మాటల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి, సంభవాల గురించి జ్ఞాపకం చేసుకోనండి ఏంటండి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని 8వ వచనంలో ఏ మాటలు జ్ఞాపకం చేసుకున్నారు?
ఆయన లేస్తానని చెప్పిండు కదా, ఇది వాస్తవం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు ప్రభువుల వారు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటామో మనకు ఆదరణ, నెమ్మది, శాంతి, సమాధానం దొరుకుతుంది. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నది సమాధి యుద్ధ నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులు 11 మంది శిష్యులకు తగ్గిన వారందరికీ తెలియజేసిరి. ఈ సంగతులకు సాక్షులు ఎవరనగా, చెప్పిన వారు ఎవరనగా, మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉండు స్త్రీ. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది మొదలు. వీళ్ళు చెప్తా ఉంటే విన్న వాళ్ళంతా వెర్రి మాటలు అనుకుంటున్నారు. చచ్చిపోయిన మనుషులు లేవడం మీద పోయి పిచ్చోళ్ళు కాకపోతే, చచ్చిపోయాడు అంటే బాగుంది, మనుషులు సర్వసాధారణంగా చచ్చిపోతారు. పుట్టాడు యేసు ప్రభుల వారు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషుల భూమి మీద సమాధానము, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్తే గొల్లలు నమ్మిండ్రు, జ్ఞానం నమ్మిరు, పర్వాలేదు, పుడితే పుట్టొచ్చు. సిలువ వేయబడ్డాడు క్రీస్తు, చనిపోయాడట, చనిపోవచ్చు, కానీ తిరిగి లేచుడు అని చెప్తే లోకం వారిని ఎట్లా చూస్తుందండి? వారి మాటలు ఏంటంటే వెర్రి మాటలుగా కనబడుతూ ఉన్నాయి. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన కనుక వారు వీరి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాజంతో పరిగెత్తుకొని ఏంటండి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడను. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడకుండా ఇంటికి వెళ్ళాను. ఆశ్చర్యపడచ్చు ఇంటికి. ఇది ఎలాగో సాధ్యం, ఇది ఎలాగో సాధ్యం. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ద రిజరక్షన్ జీసస్ అది ప్రాంతాన్ని, హృదయాన్ని కదిలించిందండి. అప్పుడు మొదలుకొని స్టార్ట్ అయింది ఇంకా మంట. అపోస్తలుల ద్వారా స్టార్ట్ అయింది మంట. పునరుద్ధరణమైనటువంటి యేసుక్రీస్తు యొక్క శక్తి ద్వారా స్టార్ట్ అయింది మంట. మృతుల నుండి లేచినటువంటి క్రీస్తు ఏంటండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో మీరు గమనిస్తే 2వ అధ్యాయము 22వ వచనంలో ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనములను యేసు నమ్మిరి. యేసయ్య మాటలు నమ్మాలి. ఆయన చెప్పినవి కూడా అవాస్తవాలు ఉండేయండి, అన్ని వాస్తవాలే. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు క్రీస్తు లేపబడని ఎడల. ఆయన లేపబడకని ముందు కొన్ని కార్యక్రమాలు చేసినాడు. సిలువలో మరణించి పాతాళలోకానికి వెళ్ళి ఆయన పరదేశులో, అక్కడ భూమి యొక్క క్రింది భాగంలో చెర అనే స్థలానికి వెళ్ళి వారికి సువార్త ప్రకటించుండు. వారిని కూడా తోడుకొని వచ్చుడు. కొన్ని కోట్ల మంది యేసు ప్రభు కన్నా ముందు చనిపోయిన వారందరూ కూడా మరి ఆయన విశ్వాసం వచ్చిన వారు ఆయనతో పాటు పరదేశకు 3వ ఆకాశానికి వెళ్ళినారు. వాళ్ళందరూ కూడా ఈరోజు దేవుని బిడ్డలారా, మన యొక్క గమ్యస్థలం కూడా అది. ఎవరయ్యా గమ్యస్థలానికి వెళ్ళేవారంటే క్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తిని నమ్మేవారు. ఆయన లేచి ఉన్నాడని నమ్మేవారు. లేచిన వాడు మనకు తోడుగా ఉండడం నమ్మినవాడు. లేచిన నమ్మితే లాభం లేదు. లేచిన యేసు ఏం చేస్తున్నాడండి? లేచిన యేసు ఏం చేస్తున్నాడు? లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనంలో, ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్నటువంటి ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతుల గురించి ఒకరితో ఒకరు సంభాషించుచు ఉండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచు ఉండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. తిరిగి లేచిన యేసు మన దగ్గరకు రావాలని ఇష్టపడుతున్నాడు. తిరిగి లేచిన యేసు మనతో నడవాలని ఇష్టపడుతున్నాడు. తిరిగి లేచిన యేసు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. He wants to friendship with us. He wants to walk with us. నీతో పాటు కలిసి భోజనం చేయాలని ఇష్టపడుతున్నాడు ఆయన. తిరిగి లేచాడు నమ్మాలి. తిరిగి లేచిన యేసు ఏం చేయబోతున్నాడు? నా ప్రక్కన నడవబోతున్నాడు. తిరిగి లేచిన యేసు ఏం చేయబోతున్నాడు? నాకు జీవం ఇవ్వబోతున్నాడు. ఎప్పుడైతే యేసు నీ ప్రక్కన నడుస్తాడో సాతానికి ఇష్టం ఉండదు. నీ ప్రక్కన యేసు నడిస్తే
వాడు యేసుని ఏం చేయలేక నీ మీద దాడి చేస్తూ ఉంటాడు. యేసు ఎవరి ప్రకారం నడుస్తారో వారు సాతానుకు శత్రువులు. ఈరోజు మన గజ్వేల్ సంఘములో ఎన్నో కుటుంబాలు నా దగ్గరికి వెళ్ళి పోవడానికి గల కారణం, ఎంతో మంది రక్షించబడ్డ యవన బిడ్డలు బయటికి పోవడం గల కారణం ఏంటో తెలుసా? యేసు నా ప్రకారం నడవడమే కారణం. యేసు నా ప్రక్కన నడుస్తూ ఉన్నాడు, సాతాను దాడి చేస్తూ ఉన్నాడు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది వాడు దాడి జరిగినప్పుడు నా మీద. సంఘస్థులంతా కూడా వాడు దూరం చేసినప్పుడు, విశ్వాసాన్ని దూరం చేసినప్పుడు, వాక్య బిడ్డల్ని దూరం చేసినప్పుడు నేను ఆశ్చర్యపడా. నేనేమనుకుంటా తెలుసా? నేను యేసు ప్రక్కన నడుస్తున్నా, ఇదే నిదర్శనం. నా మీద ఇన్ని దాడులు జరుగుతున్నా, ఇన్ని కోణాల్లో ఉన్నాను సంఘాన్ని దుష్టుడు ఇన్ని కోణాల్లో దాడులు జరిగిస్తున్నాడంటే దానికి కారణం ఏంటంటే నేను యేసుతో నడుస్తున్నా. యేసుతో నడవని వానికి శోధనలు ఉండవు. యేసు ఎవరి ప్రక్కలో ఉంటాడో వారికి శోధనలు ఉంటాయి. యేసు ఎవరి ప్రక్కలో నడుస్తారో వారికి గాయాలు ఉంటాయి. ఆ గాయాలు చూసినప్పుడు మనం సంతోషపడాలి, దుఃఖపడద్దు. ఇంత డ్యామేజ్ జరుగుతుంది కదా నా సేవా జీవితం, ఇంత డ్యామేజ్ జరుగుతుంది కదా, నా కష్టం అంత వ్యర్థమైపోయినట్టు అనిపిస్తుంది కదా, సాతాను పగబడినట్లుగా నా మీద ఒకటి తర్వాత ఒకటి చెడగొడుతున్నాడు కదా, సాతాను యొక్క కుట్రకు బలైపోయిన వాళ్ళు ఉంటున్నారు కదా, ఎందుకింత గాయాలు, ఎందుకింత దాడి నా మీద అంటే యేసు నా ప్రక్కలో ఉండడమే దానికి నిదర్శనం. యేసయ్య మన ప్రక్కలో లేకపోతే నిండిపోతుందండి సంఖ్య. యేసు మన ప్రక్కలో ఉండాలంటే, ఆ పునరుద్ధానపు శక్తి గల జీవం గల క్రీస్తుని ప్రక్కలో ఉండాలంటే నువ్వు వాటిని తనడానికి ఇష్టపడాలి. ఆత్మ జీవితంలో క్రీస్తు లేపబడని ఎడల మన విశ్వాసం వ్యర్థమే. ఏ విశ్వాసం? ఆయన నా ప్రక్కలో ఉన్నాడనే విశ్వాసం. లేచిన యేసు నా ప్రక్కలో నడుస్తున్నాడు, లేచిన యేసు నన్ను నడిపిస్తున్నాడు, లేచిన యేసు నాతో మాట్లాడుతున్నాడు. యు వాంట్స్ టు టాక్ విత్ మీ. ఆయన లేచి సప్రదా కూర్చోండి. లేచిన యేసు మరలా వచ్చినాడు. 500 మందికి పైగా ఎక్కువ మంది కనబడ్డారు. లేచిన యేసు అపోస్తలుల దగ్గరికి వచ్చాడు. లేచిన యేసు ఎమ్మాయి మార్గంలో వెళ్తున్న 2 సహోదరుల దగ్గరికి వచ్చాడు. లేచిన యేసు అందరికి కనబడుతున్నాడు. ఆయన నేను లేచినని రుజువుపరుచుకుంటున్నాడు. ఆయన ఈరోజు మన దగ్గర కూడా రావాల్సినటువంటి క్రీస్తు, లేచిన క్రీస్తు మన దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఆయన ఇంక ఎన్నడూ మరణించడు, సజీవుడు, యుగ యుగములకు సజీవుడు. ఆయన మన ప్రక్కలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు లేపబడని ఎడల. మొదటి శతాబ్దంలో చాలా మంది ఈ కాన్సెప్ట్ నమ్మలేరండి. పౌలు వారిని పట్టుకొని అన్నాడు, వీరు దుష్ట సాంగత్యం చేస్తున్నారు అన్నాడు. ఎంత డేంజర్ స్టేట్మెంట్ గమనించండి. ఎవరైతే యేసు ప్రభు తిరిగి లేచాడని నమ్మడం లేదు, వీరెవరయ్యా? 33వ వచనము 15వ అధ్యాయం ఏంటండి? మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఎవడయ్యా ఈ దుష్టుడు? మృతులు లేపబడతారా? యేసు లేచాడా? అది సాధ్యమా అని మాట్లాడుతున్న ప్రతి వాడు దుష్టుడే. యేసు లేచాడని నమ్మాలి. లేఖనముల ప్రకారం ఆయన పుట్టాడు, లేఖనముల ప్రకారం మన పాపాల నిమిత్తం మరణించినాడు, లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం తిరిగి లేచాడు. ఈ మూడుట్లో అతి కష్టమైనది నమ్మడానికి, అసాధ్యమైనది నమ్మడానికి తిరిగి లేచిందన్నది. అది నమ్మినప్పుడు మన విశ్వాసం పరిపూర్ణమవుతుంది. దేవుడి బిడ్డలారా, ఇక్కడ చదవబడిన లేఖన భావంలో అంటున్నాడు, క్రీస్తు లేపబడకపోతే ఇంకా మీరు దేని సాక్షిగా ఉంటారు? మేము పునరుద్ధారణ క్రీస్తుకు సాక్షులం. ఆయన సజీవుడై ఉన్నాడని చెప్పడం మేము సాక్షులం. ఆయన లోకంలో పని చేస్తున్నాడని చెప్పడానికి మేము సాక్షులం. ఆయన కనబడుతున్నాడని చెప్పడానికి మేము సాక్షులం. ఈరోజు లోకస్తులకు జవాబు ఏందో తెలుసా? తిరిగి లేచిన యేసు నేను చూసినా చెప్పడమే జవాబు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క భయంకరమైన గలిబిలి మృతుల పునరుద్ధానం గురించి ఈరోజు మన భారతదేశంలో మరి పునరాది జననం, పునరాది మరణం అనేటటువంటి సిద్ధాంతం, జాతస్య ధ్రువ జాతస్య మరణం అనేటటువంటి సిద్ధాంతము మరి పెద్ద పెద్ద పండితులు చెప్తా ఉంటారు. కర్మ సిద్ధాంతం, భగవద్గీతలు, నువ్వు నీతిగా బ్రతికితే, మంచిగా బ్రతికితే ఉత్తమ జన్మ జన్మిస్తావు
ఇంకో జన్మ జన్మిస్తావు అని చెప్తాడు తప్పితే ఇదే జన్మ ఉన్నది, చనిపోయిన నువ్వు మళ్ళీ లేస్తామంటే వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళు రీబర్త్ నమ్మరు కానీ రీజనరేషన్ నమ్మని. తిరిగి పుట్టడం అనేది ఉంది, ఇంకో తల్లి గర్భంలో ఎక్కడ పుడతారని నమ్మినారు వాళ్ళు. అది బైబిల్ ఒప్పుకోలే, ఎందుకంటే మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, ఆ తర్వాత తీర్పు ఉంటుంది అని హెబ్రీ పత్రికలో పౌలు చాలా స్పష్టంగా చెప్పినాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒకసారే మృతి పొందాలి, కానీ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు మరలా లేస్తాడు అని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. యోహాను సువార్తలో ఏమంటాడు తెలుసా? పునరుత్థానమును జీవమును నేనే, ఏంటంటే నా యందు విశ్వాసం ఉంచువాడు. అందుకు యేసు 25వ వచనం 11వ అధ్యాయమా, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. అది నా యందు విశ్వాసం అంటే అర్థమైంది, పునరుత్థానుడైన యేసు విశ్వాసం ఉంచడం. నా యందు విశ్వాసం ఉంచడం అంటే అర్థమైంది, తిరిగి లేచిన యేసునందు విశ్వాసం ఉంచడం. చనిపోయిన మరలా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడేవాడు ఎప్పటికీ చనిపోడు. ఇది యేసు ప్రభుల వారిస్తున్నటువంటి సాక్ష్యము. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుని ప్రక్కన తిరిగి లేచిన యేసు నీతో నడవడానికి ఇష్టపడుతుంది. తిరిగి లేచిన యేసు నీకు కనబడాలి, మాటలు ఇష్టపడుతున్నాడు ఆయన. ఈరోజు మనం అంతగా ఆశపడాలి, దేవా మగ్దలేని మరియ వలె వేకువన లేచి రావాలి సమాధి దగ్గరికి, వేకువన దేవుడి సన్నిధికి రావడానికి ఇష్టపడాలి. యేసయ్య నాకు కనబడు, ఎక్కడున్నాడు ఆయన వచ్చి చూడండి మీరే అంటాడు దేవదూత. ఆయన లేచి ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఆల్రెడీ వెళ్ళిన ఆయన అపోస్తుల్ని కలవడానికి. దేవుని పెట్టినారా. కాబట్టి యొక్క పునరుత్థాన దినమున ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో మనం ఎంత మటుకు తిరిగి లేచిన క్రీస్తునందు విశ్వాసం వస్తున్న వారు ఉన్నాం. క్రీస్తు లేపబడని మన విశ్వాసం వ్యర్థమే కదా. నా కొరకు యేసు ప్రభు తిరిగి లేచిండు, నాకు జీవం కూడా తిరిగి లేచిండు, నాతో పాటు సజీవులకి యుగాలు ఉంచడానికి తిరిగి లేచిండు. ఇందుకు నేను సాక్షిని. హల్లెలూయా. అపోస్తుల సాక్ష్యం మన సాక్ష్యం కావాలి అంటే మనము తిరిగి లేచిన యేసును చూడాలి, అప్పుడే మన సాక్ష్యం దృఢంగా బలంగా ఉంటుంది. అడుగుదాం దేవుని, ప్రభువా తిరిగి లేచిన యేసు నాకు కనబడు, నాతో మాట్లాడు, నన్ను నడిపించయ్యా పునరుత్థానపు శక్తితో అని ఒక నూతన తీర్మానంతో మనం సెలవు తీసుకుందాం. రండి, ప్రభు కొద్ది మాటలు మన వెనుకలో ఫలింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసునాథా నీకు స్తోత్రములు తండ్రి, మృత్యుంజయుడా నీకు స్తోత్రములు, మరణ భూములను విరిచిన తండ్రి నీకు స్తోత్రములు, మరణమును ఓడగొట్టిన దేవా నీకు స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, 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 వందనాలు. అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, పునరుత్థానుడా
పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా రోగినైన నాకై త్యాగమైన రోగినైన నాకై త్యాగమైన దోషినైన నాకై దాహము కొన్నావే దోషినైన నాకై దాహము కొన్నావే ఊహకందయ్యా నీ ధర్మము ఊహకందయ్యా నీ ధర్మము అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా శ్రమలైనా హింసలైనా శ్రమలైనా హింసలైనా రాబోనవైనా ఉన్నవైనా రాబోనవైనా ఉన్నవైనా మరణమైనా జీవమైనా మరణమైనా జీవమైనా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా ఒంటరి అయినా కంట నీరు తుడిచావే ఒంటరి అయినా కంట నీరు తుడిచావే కంటి పాపలాని ఇంట చేర్చుకున్నావే కంటి పాపలాని ఇంట చేర్చుకున్నావే మంచినైన నూనె మంచుగా చేశావే మంచినైన బంటుగా చేశావే అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా పునరుత్థానుడా పరిశుద్ధుడా పునరుత్థానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా స్తోత్రములు తండ్రి నీ ఘనమైన నామని వందనాలు యేసయ్యా మరొకసారి పునరుత్థాన ఆరాధనలో కొంత ఆలస్యమైన మీ నామాన్ని స్తుతించుటకు మీ వాక్యము చేత లేపబడుటకు మీరు మాకు ఇచ్చినటువంటి మంచి తరుణం కొరకు నీ వందనాలు విత్తబడ్డ పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని చేరువచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా పునరుద్ధరణ శక్తితో నింపి నడిపించండి కావలసిన విశ్వాసము కావలసినటువంటి శక్తి నమ్మడానికి మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం మీ చిత్తానుసారంగా అయ్యే వచ్చే వారం అంతా వచ్చే సంవత్సరం అంతా నీ కృపలో భద్రపరచు మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందాం మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తాం యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమయు మా రక్షకుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకును సకల చరాచర భక్త కోటికి పిల్లలు సదాకాలము తోడైండును గాక ఆమేన్.